దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మెల్కొలుపు ప్రార్థన సహవాసము ద్వారా మరొక పర్యాయము, మరొక రోజు, మరొక ఉదయకాల సమయము దేవుని యొక్క సేవకుడిగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆత్మీయంగా మిమ్మల్ని బలపరచుట, ఆత్మీయంగా వృద్ధిపరచుట, ఆత్మీయంగా మరి లేవనెత్తుట నా బాధ్యతగా, నా యొక్క విధిగా నేను నిర్వర్తిస్తూ మరొక ఉదయకాల సమయంలో మీ యొక్క మరి కుటుంబంలో ఈ యొక్క మాటలు ఉంచాలని సిద్ధపడుతున్నాను. మీ జీవితాల్లో ఈ యొక్క మాటలు ఉంచాలని ఆశపడుతున్నాను. మీరు ఈ ఆత్మీయతను కలిగి ఉండాలని ఈ మాటలు అందించాలని ఆశపడుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకంటే క్రీస్తు నీతో ఉండాలి, నీవు క్రీస్తుతో ఉండాలి. ఇది నా సిద్ధాంతము, నా నమ్మకము, నా విశ్వాసమై మరి మీకు చేరువ చేయాలని ఆశపడుతున్నాను. క్రీస్తుకు నీవు దగ్గరగా ఉంటే, క్రీస్తుతో కలిసి ఉంటే ఉండేటువంటి అనుభవము, ఆ అనుభూతి, ఆ ధైర్యము వేరు. ప్రియ సహోదరుడా, సహోదరి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే అక్కడ ఉన్నటువంటి పేతురు, యోహనులను గమనించినట్లయితే వారు చాలా ధైర్యముగా వారు మాట్లాడుతున్నారు, ధైర్యంగా ప్రకటన చేస్తున్నారు, ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, ధైర్యంగా ఆ మాటలు మరి అందరితో కూడా పంచుకుంటున్నారు. వారి యొక్క ధైర్యాన్ని, వారి యొక్క ఆ స్థితిని చూస్తే వాళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తూ ఉంది. అయితే ఈ పేతురికి లేదా యోహాన్లకి ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటి అంటే ఏ విధమైనటువంటి ఆధిక్యత లేదు, జీరో. జ్ఞానం విషయంలో అవ్వచ్చు, మరి సంపద విషయంలో అవ్వచ్చు, పలుకుబడి విషయంలో అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, ప్రతిష్ట అవ్వచ్చు, ఏ విషయంలో చూసినా పేతురు, యోహానులకు ఏ విధమైనటువంటి యోగ్యత కానీ ఆధిక్యత కానీ మరి లేదు. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారంట. వారి యొక్క ధైర్యాన్ని చూసి, వారి యొక్క స్థితి, వారు చేస్తున్నటువంటి పరిచర్యను, వారు చేస్తున్నటువంటి బోధన చూసి, ఏంటి ధైర్యం అంటే వారికి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా, వారికి ఏమైనటువంటి అర్హత ఉందా అంటే లేదు. వారికి విద్య లేనటువంటి పామరులంట. అంటే ఏ విధమైనటువంటి జ్ఞానము, ఏ విధమైనటువంటి విద్య వారికి లేదు. ఆయనను ధైర్యంగా ప్రకటిస్తున్నారు, ఆయనగాను ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఆయనను ధైర్యంగా చెప్పగలుగుతున్నారు, ఆయనను ధైర్యంగా వారు అందరితో కూడా సంభాషించగలుగుతున్నారు. గల కారణం ఏమిటంటే క్రీస్తుతో వారు మరి ఉండుట. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. అంటే వారు విద్య లేనటువంటి పామరులు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారితో ఉండడం వలన వారికి ఏమొచ్చిందంటే ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం నుండి బలం వస్తుంది, ఆ ధైర్యం నుండి మనోనిబ్రత వస్తుంది, ఆ ధైర్యం నుండి సంకల్ప సిద్ధి వస్తుంది, ఆ ధైర్యం నుండి గొప్ప గొప్ప పనులు పూనుకోవడానికి సాహసం వస్తుంది, ఆ ధైర్యం నుండి ఆలోచనలు పుడతాయి, ఆ ధైర్యం నుండి ఏమైనానో చేయడానికి నువ్వు అడుగులు వేయగలుగుతావు. అందుకని క్రీస్తుతో నిన్ను ఉంచాలని, క్రీస్తు వారిని నీ దగ్గర ఉంచాలని ఒక సేవకుడిగా, ఒక రాయబారిగా ప్రయాసపడుతూ ఉన్నాను. ఎందుకంటే స్వతహాగా మనకి ఏ విధమైనటువంటి యోగ్యత ఉండదు. మనం ఎంతటి డిగ్రీలు సంపాదించి పెట్టుకున్నా, ఎంతటి విద్యను మనము మరి సర్టిఫికేట్ రూపంలో సంపాదించి పెట్టుకున్నా, అది ఒక కొలత లేదా ఒక పరిమాణము కలిగి ఉంటుంది. ఆ జ్ఞానమునకు, మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానానికి ఒక పరిధి, ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ప్రియ సహోదరుడా, వైద్యుడైన వాడు ఇంజనీరింగ్ గురించి మాట్లాడలేడు, ఇంజనీరింగ్ చదివిన వాడు వైద్యం గురించి మాట్లాడలేడు. ఇంజనీరింగ్ చేసిన వాడిని వైద్య వృత్తిలో, వైద్య డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్కి తీసుకొస్తే వాడికి అక్కడ భయంగా అనిపిస్తుంది. అలాగే మెడికల్ చేసిన వాడిని తీసుకెళ్ళి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పెడితే అక్కడ వాడికి భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని జ్ఞానము వీడికి లేదు, వీడి జ్ఞానము, దీని యొక్క జ్ఞానము వీడికి లేదు, కాబట్టి అక్కడ భయం కలుగుతుంది. ఎందుకని జ్ఞానం లేదు కాబట్టి. అయితే క్రీస్తుతో ఉంటే నువ్వు ఎక్కడున్నాను, ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను, విద్య లేనటువంటి పామరుడు అయినప్పటికీ కూడా
నీకు ధైర్యం వస్తుంది, ధైర్యంగా మాట్లాడగలుగుతావు, ధైర్యమైనటువంటి స్థితిలో నడవగలుగుతావు. ఎందుకంటే ఆయన నీతో ఉంటే జ్ఞానము సమృద్ధిగా నింపబడుతుంది. ఆయన నీతో ఉంటే ఆ వివేకము నీలో స్పష్టంగా పనిచేస్తూ ఉంటుంది. ఆయన నీతో ఉంటే బలము కలిగి ఉండగలుగుతావు. ఆయన నీతో ఉంటే నీ మనోనిబ్రత కొండలను సహితము పెకిలించగలదటువంటి మనోనిబ్రతను కలిగి ఉంటావు. ప్రియ సహోదరుడా, మరి చేర్చుకుంటావా ఈ ఉదయకాల సమయంలో ప్రభువుని నీ జీవితంలోనికి, నీ ఇంటిలోనికి, నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తావా? ఆయనతో దగ్గరగా ఉండడానికి, ఆయనతో కలిసి ఉండడానికి ఒక తీర్మానం చేసుకుంటావా? చిన్న ప్రార్థన నీ కొరకు చేస్తాను. దయగల తండ్రి, కృప కలిగిన దేవా, ఇదిగో ప్రభా, నీతో కలిసి ఉండాలని, మీకు దగ్గరగా ఉండాలని ఒక చక్కటి తీర్మానము మేము చేసుకుంటున్నామయ్యా. నీతో ఉంటే ఉండేటువంటి ధైర్యం గురించి ఇదిగో ప్రభా, పేతురు యోహానుల విషయంలో వారు విద్య లేనటువంటి పామరులైనప్పటికీ కూడా బహుధైర్యంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. వారి యొక్క ధైర్యాన్ని చూసి అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఇదిగో ప్రభా, నీతో ఉంటే అంతటి ధైర్యము, నిబ్రత, అంతటి జ్ఞానము, అంతటి మనో సంకల్పము ఇదిగో ప్రభా మేము కూడా కలిగి ఉండాలని ఆశపడుతున్నాం. అందుకనే ప్రతి ఉదయమున మిమ్మల్ని చేర్చుకోవాలి, ప్రతి ఉదయమున ఇదిగో ప్రభా మీకు దగ్గరగా ఉండాలని, ఇదిగో ప్రభా ప్రతి ఉదయమున మిమ్మల్ని చేరువ చేసుకోవాలని ఇదిగో ప్రభా ఈ మేల్కొల్పు ప్రార్థన సహవాసములు అంటూ కట్టబడుతున్నా. ఇదిగో ప్రభా ఇది మొదలుకొని మిమ్మల్ని కలిగి ఉండడానికి, మీతో కలిసి ఉండడానికి ఎవరైతే తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారి జీవితంలో ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు జరిగించమని, మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకున్నామని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.